మాసీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా కొరటాల శివకు మంచి పేరుంది. ఆయన తీసే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో ఒక్క సినిమా తప్ప అన్ని హిట్ అయ్యాయి. రీసెంట్గా వచ్చిన దేవర సినిమా కూడా పాన్ ఇండియా వైడ్గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడున్న పాన్ ఇండియా సీజన్లో ఒక సినిమా అయిపోయాక ముందే మరో హీరోతో సినిమాకు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు డైరెక్టర్లు. కానీ దేవర సినిమా తర్వాత కొరటాల కనిపించకుండా పోయాడు. ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి సినిమా అనౌన్స్ కాలేదు. ఎన్టీఆర్ దేవర 2 ఉంటుందని ఫ్యాన్స్ ముందు హామీ ఇచ్చాడు. కానీ ఆ మూవీ స్టార్ట్ కావడానికి ఎంత లేదన్నా ఇంకో 2 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం వార్ 2 ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. మరి 2 ఏళ్ల దాకా ఎన్టీఆర్ కోసం కొరటాల ఆగుతాడా లేదంటే మరో హీరోను చూసుకుంటాడా అన్నది ఇంకా తేలలేదు. ప్రస్తుతం పెద్ద హీరోలు అందరూ చేతిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేతిలో 4 సినిమాలున్నాయి. అల్లు అర్జున్ అట్లకి కమిట్ అయ్యాడు. మహేష్ బాబు జక్కన్న చేతిలో ఉన్నాడు. రామ్ చరణ్ చేతిలో 2 సినిమాలున్నాయి. ఇప్పటి వరకు కేవలం స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు కొరటాల. పోనీ టాయ్ 2 హీరోలతో చేద్దామనుకుంటే నాని, విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, రవితేజ లాంటి హీరోలు చేతిలో 3 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి కొరటాల దేవర 2 కోసం 2 ఏళ్లు వెయిట్ చేస్తాడా లేదంటే ఈ గ్యాప్లో ఇంకే హీరోతో అయినా మూవీ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. మన దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్ళి వచ్చాడు. ఆ టైంలోనే ఎన్టీఆర్ నుంచి హామీ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అందాల బ్యూటీ కేతికకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఆమె సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ అంతా ఇంత కాదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ పూరి జగన్నాథ్ కొడుకు హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత 2-3 సినిమాలు చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ సినిమాలు ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. దాని తర్వాత కొన్నాళ్ల పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు బాగానే ట్రై చేసింది. కానీ అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు రాలేదు. దాంతో ఆమె తెలుగులో ఏ చిన్న అవకాశం వచ్చినా సరే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తాజాగా ఆమె రాబిన్ హుడ్లో ఐటమ్ సాంగ్ చేసి బాగా ఫేమ్ తెచ్చుకుంది. ఇందులో ఆమె ఓ రేంజ్లో రెచ్చిపోయింది. ఘాటుగా అందాలను ఆరబోసింది. దాంతో మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఘాటుగా పరువాలను ఆరబోస్తుంది. ఇందులో ఆమె నడుమును అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. తన బొడ్డు అందాలతో ఆమె చేసిన అందాల రచ్చ మామూలుగా లేదు. ఇంత ఘాటుగా పరువాలను చూపించడంతో కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు. రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖేల్ ఖతం దర్వాజా బంద్. ఈ చిత్రాన్ని వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఫ్యాషన్ నెట్ ప్రొడ్యూసర్ అర్జున్ దాసన్ నిర్మిస్తున్నారు. ఖేల్ ఖతం దర్వాజా బంద్ సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కర్దూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ రోజు ఈ మూవీ నుంచి ఏదో ఏదో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఏదో ఏదో రిలికల్ సాంగ్ కు పూర్ణాచారి క్యాచ్ లిరిక్స్ అందించగా సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కార్తీక్ హరిణి మంచి ఫీల్ తో పాడారు. ఏదో ఏదో సాంగ్ ఎలా ఉందో చూస్తే ఏదో 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 జరిగేనే ఎదలోపల, ఏవో ఏవో కలలు విరిసేనే, నిన్న మొన్న లేదే అరే ఏంటిలా, ఉన్నట్టుండి ముంచేసావిలా, మనసే ముసుగులు తీసే, అడుగులు వేసే, బయటకు నీతోనే కలిసే, నిమిషం వణికే, పెదవులు పలికే, తకదిమి తందానే అంటూ ఆకట్టుకునేలా సాగుతుంది పాట. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్లా డైరెక్షన్లో వస్తున్న క్రేజీ మూవీ కుబేరా. కింగ్ నాగార్జున ధనుష్ కాంబోలో ఇది రాబోతుంది. ఇందులో రష్మిక హీరోయిన్గా చేస్తుంది. సోషో ఫ్యాంటసీగా ఇది రాబోతుంది. బిచ్చగాడిగా ఉండే ధనుష్ అలా ఎందుకు మారిపోయాడు అనేది ఆసక్తికరంగా ఇందులో చూపించబోతున్నారంట. ముంబైలోని ఓ ప్రాంతంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున ఈడీ అధికారికగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. జూన్ 20న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. అయితే తాజాగా మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరొకటి వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ను ఏప్రిల్ 20న రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ ఓ పండగ వద్ద మాస్ డ్యాన్స్ వేస్తున్నప్పుడు పోస్టర్ను డిజైన్ చేశారు. ఇందులో ఆయన విజిల్ వేస్తూ చేసిన మాస్ డ్యాన్స్ అదుర్స్ అనేలా ఈ పోస్టర్ ఉంది.
ఇప్పటి వరకు ధనుష్ స్టిల్స్ ఈ సినిమా నుంచి ఇలా రాలేదు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని పోస్టర్లలో ఆయన బెగ్గర్గానే కనిపించాడు. ఫస్ట్ టైం ఆయన షాప్ లుక్ లో కనిపించాడు. తమిళ్ కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఆ రోజు ఈ పాటను రిలీజ్ చేస్తున్నారు. శేఖర్ కమ్లా సినిమాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో మనకు తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. తమిళ సినిమా పరిశ్రమలో శివ కార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. వీరిద్దరి తాజా సినిమా మదరాజీ హై ఆక్టెన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. శ్రీలక్ష్మి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా అద్భుత స్థాయిలో సిద్ధమవుతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లిమ్స్ కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మదరాజీ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో పాటు విడుదలైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్టర్ లో శివ కార్తికేయన్ ఇంటెన్స్ లుక్ తో కనిపించారు. అతని కళ్ళల్లో కనిపించే తీవ్రత సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఏఆర్ మురుగదాస్ సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ కు కథనం, శక్తివంతమైన యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలోనూ పుష్కలంగా ఉంటాయని ఈ పోస్టర్ సూచిస్తుంది. మదరాజీ ఒక సాధారణ యాక్షన్ సినిమా కాకుండా ఎమోషనల్ డెప్త్ తో కూడిన కథనం అందించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ గతంలో తుపాకీ, కత్తి, గజని వంటి బ్లాక్ బస్టర్తో తనదైన ముద్ర వేశారు. మద్రాసుతో ఆయన మరోసారి తన ఇంటెన్సివ్ స్టోరీ టెల్లింగ్తో ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. ఈ చిత్రం ఒక సరికొత్త యాక్షన్ డ్రామాగా శివ కార్తికేయన్ కెరియర్లోనే ఒక మైలురాయిగా నిలవబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. శివ కార్తికేయన్ను ఒక రగడ, శక్తివంతమైన పాత్రలో చూపించేందుకు మురుగదాస్ ప్రత్యేకమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. మదరాసి చిత్రంలో శివ కార్తికేయన్ సరసన రుక్మిణి వసంత హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె తన సహజ నటనతో ఈ పాత్రకు ప్రాణం పోస్తారని భావిస్తున్నారు. అలాగే విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్ కల్లరకల్, విక్రాంత్ వంటి నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా విద్యుత్ జామ్వాల్ ఈ చిత్రంలో విలన్ గా మరోసారి మురుగదాస్తో జతకట్టడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ స్టార్ స్టడెడ్ కాస్ట్ సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.